సాంస్కృతిక రాజధాని అరాచక శక్తుల గుప్పిట్లో చిక్కుకుందా? అభివృద్ధి బాటలో నడవాల్సిన నగరం ఇసుక మాఫియా, లిక్కర్ సిండికేట్ల అక్రమాలకు అడ్డాగా మారిందా? మా నాన్న తప్పు చేయలేదని ఎమ్మెల్యే చెబుతున్నా ఆ ఆడియోల వెనుక అసలు కథ ఏంటి? సామాన్య మహిళను, ప్రభుత్వ ఉద్యోగిని నోటికొచ్చినట్లు దూషించిన మాజీ ఎమ్మెల్సీ వ్యవహారం రాజమహేంద్రవరంలో దుమారం రేపుతోందా? అత్తాకోడళ్ల గొడవలో అధికార పార్టీ నేతల జోక్యం ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోందా? అసలేం జరుగుతోంది రాజమండ్రిలో? గోదావరి గట్టున ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాల్సిన చోట ఇప్పుడు ఇసుక లారీల డీజిల్ వాసన కమ్మేస్తోంది. మద్యం సిండికేట్ల అక్రమాల వాసన గుప్పమంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజమండ్రిలో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్న మాట వినిపిస్తోంది. గామన్ బ్రిడ్జి వద్ద అర్ధరాత్రి నిబంధనలకు విరుద్ధంగా డ్రెడ్జింగ్తో అరాచకం రాజ్యమేలుతోంది. ఎవరైనా అడ్డొస్తే తొక్కి పారేస్తామన్నట్లు ఎమ్మెల్యే అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. వేల టన్నుల ఇసుకను నల్ల బజారుకు తరలిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నా ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లు పరిస్థితి ఉంది. అటు మద్యం షాపుల దగ్గర మామూళ్ల పర్వం పతాక స్థాయికి చేరిందనే ఆరోపణలు ఉన్నాయి. సిటీ టీడీపీ అధ్యక్షుడే మద్యం వ్యాపారులతో బేరసారాలాడుతున్న ఆడియోలు బయటకొచ్చినా అది ఏఐ వాయిస్ అంటూ కొట్టిపారేస్తున్నారు. మద్యం బాటిల్పై 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్న జిల్లా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ అక్రమ దందాలో వాళ్లు కూడా భాగస్వాములయ్యారన్న అనుమానాలొస్తున్నాయి. రాజమండ్రి ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది సమస్యలు తీరుస్తారని. కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటూ వారంలో 1-2 రోజులు చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారని ప్రజలు పెదవి విరుస్తున్నారు. నియోజకవర్గ సమస్యల కంటే వ్యక్తిగత వ్యాపారాలకి ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఎమ్మెల్యేపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాసు రాజమండ్రి సిటీ వదిలి రూరల్ నియోజకవర్గంపై కన్నేశారా అన్న సందేహం వస్తోంది అందరికీ. ఎమ్మెల్యే అనుచరులు అడిగేదెవరన్నట్లు రెచ్చిపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల హ్యాపీ స్ట్రీట్లో కోవబా నమ్ముకునే మహిళను ఇబ్బందులు పెట్టడం, ఆమె నేరుగా ఎమ్మెల్యే ఆయన పిఏ పేరును ప్రస్తావిస్తూ ఇన్స్టాలో వీడియో పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉన్న వివాదాలు చాలవన్నట్లు ఎమ్మెల్యే తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఒక మహిళతో మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. గతంలోనూ ఒక వ్యాపారిని ఇలాగే బెదిరించారు ఆదిరెడ్డి అప్పారావు. అధికారంలో ఉన్నాం, ఎవరిని ఏదైనా చేస్తామన్న అహంకారంతో ఆయన వ్యవహరిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. మహిళలు దూషించిన తండ్రిని ఎమ్మెల్యే వెనకేసుకురావడం రాజమండ్రిలో చర్చనీయాంశమైంది. రాజమండ్రి సిటీలో ఆడియో లీకులు ఆదిరెడ్డి ఫ్యామిలీని ఇరకాటంలో పడేయడంతో అకస్మాత్తుగా ఒక కోడలు సీన్లోకొచ్చింది. ఓ మహిళపై అప్పారావు చేసిన వ్యాఖ్యలను కప్పిపుచ్చేందుకు ఆమె కోడలు మీడియా ముందుకు రావడం వెనుక పెద్ద స్క్రీన్ ప్లే నడిచిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తన అత్తకు వివాహితర సంబంధం ఉందని, అందుకే ఆదిరెడ్డి అప్పారావు ఆమెను తిట్టారని కోడలు చెప్పడం విడ్డూరంగా ఉంది. అసలు అప్పారావు ఓ కుటుంబ వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చాల్సిన అవసరం ఏమొచ్చిందన్న చర్చ కూడా జరుగుతోంది. బాధితులనే నిందితులుగా చిత్రీకరించే వ్యూహం టీడీపీ నేతలకు తెలిసిన విద్యేనని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఒక పక్క రాజమండ్రిలో రాజకీయం రంకలేస్తుంటే పేదవాడి ప్రాణాలు మాత్రం గాల్లో దీపాలయ్యాయి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి దారుణంగా ఉంది. 3 సూపరింటెండెంట్లు మారడం ఆసుపత్రి నిర్వహణ లోపాలను అద్దం పడుతోంది. ఇదే అదునుగా కార్పొరేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు పేదల రక్తాన్ని జురుకుంటున్నాయి. ఇవన్నీ పట్టించుకొని కూటమి నేతల కళ్లన్నీ వచ్చే ఏడాది జరగబోయే పుష్కర నిధులపైనే ఉన్నాయి. రాజమండ్రిలో పార్టీ పరువు తీస్తున్న నాయకులపై అధిష్టానం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు టీడీపీ తమ్ముళ్లు కూడా.